హాయ్ గైస్. ఈరోజు మన వీడియోలో అసలు డిగ్రీ చేస్తే జాబ్స్ ఎందుకు రావట్లేదు. ఒకప్పుడు మన 1980s డిగ్రీ చేసిన వాళ్ళకి జాబ్స్ అనేవి గ్యారంటీగా వచ్చేవి. ఇప్పుడు గ్యారంటీగా జాబ్స్ రావట్లేదు అనే మాట అయితే వాడచ్చు. చాలా జాబ్ స్ట్రగ్లింగ్ అనేది ఉంటుంది డిగ్రీ చేసిన వాళ్ళకి. అసలు జాబ్ మార్కెట్కి మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు, ఆ రెండింటికి మధ్యలో ఉండే బ్యారియర్ ఏంటి, ఈ రోజు మనం ఈ వీడియోలో దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మీకు కానీ జాబ్ స్ట్రగ్లింగ్ ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఎవరి దగ్గర జాబ్స్ దగ్గర మోసపోకుండా ఉంటారు. అసలు ఈ జాబ్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఎందుకు మనం చదువుకున్న చదువుకి జాబ్స్ రావట్లేదు అని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్, మీరు డిగ్రీ చేస్తున్నారు అంటే చిన్నప్పటి నుంచి మనం ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు చాలా కష్టపడి చదువుతాం, చాలా డబ్బులు స్పెండ్ చేస్తాం, చాలా టైం కూడా స్పెండ్ చేస్తాం. అంతా చేసిన తర్వాత మనకి చివరికి మిగిలేది ఏంటి అంటే, చాలా మందికి వచ్చే ఫీలింగ్ ఏంటి సార్ అంటే, అసలు ఎందుకు ఇదంతా చదివాము, జాబ్ లేని కాడికి ఆర్ 15,000కి లేకపోతే 10,000కి లేదా మనం చదువుకున్న చదువుకి అక్కడ వచ్చే జాబ్కి సంబంధం లేనప్పుడు ఎందుకు ఈ సర్టిఫికేట్ అనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంటుంది. అండ్ ఎందుకు ఇదంతా చదవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. సార్, అసలు జాబ్ మార్కెట్ ఎలా రన్ అవుతుందని చూద్దాం. జాబ్ ఎవరైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక కంపెనీ పెట్టారండి, మీరు ఒక అతన్ని జాబ్లోకి తీసుకోవాలి. మీ దగ్గరికి ఎవరైతే క్లయింట్ వస్తాడో ఆ క్లయింట్ ఏం అడిగాడు చూసుకొని ఆ క్లయింట్ అడిగిన పనిని ఎవరు చేయగలరో చూస్తారు. కానీ అతను ఐఏఎస్ చదివాడా, లేకపోతే ఇంజనీరింగ్ చదివాడా, డాక్టర్ చదివాడా, ఇవన్నీ చూడరు. నా దగ్గరికి ఎవరైతే క్లయింట్ వచ్చారో ఆ పనిని చేసి పెట్టగలిగే స్కిల్ ఎవరికి ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సార్, మరి ఇంకా డిగ్రీ ఎందుకండి? డిగ్రీ సర్టిఫికేట్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ బీటెక్ అవ్వచ్చు, ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ అనేది ఆ జాబ్ అప్లై చేయటానికి ఒక బేసిక్ రిక్వైర్మెంట్, ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియానే. కానీ మీకు జాబ్ ఇవ్వటానికి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఆల్రెడీ మీకు ఒక డీటెయిల్డ్ నాలెడ్జ్ వచ్చేసి ఉంటుంది. మరి జాబ్స్ రావాలంటే ఏం చేయాలి సార్? మాకు ఈ డిగ్రీలో కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఎక్కడ మాకు ఈ జాబ్ స్కిల్స్ అనేది నేర్పించట్లేదు కదా. ఎస్, ఎక్కడ మన ఎడ్యుకేషన్ సిస్టంలో జాబ్ స్కిల్స్ అనేది నేర్పించరు. ఈవెన్ దో బీటెక్ అయిన వాళ్ళైనా, డిగ్రీ అయిన వాళ్ళు, ఏ డిగ్రీ అయినా సరే అయిన వాళ్ళైనా స్కిల్స్ నేర్చుకుంటేనే జాబ్ అనేది వస్తుంది. స్కిల్స్ నేర్చుకోకుండా కూడా బీటెక్ డిగ్రీతో జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అంటే మనకి రిస్క్ లేకుండా, ఏ మాత్రం డౌట్ పడకుండా జాబ్ రావాలి అంటే స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. ఈ స్కిల్స్ నేర్పించే వాళ్ళు ఎవరు ఉంటారు సార్? మార్కెట్లో చాలా ఫ్రాడ్ నడుస్తుందండి. మీకు ఈ స్కిల్ నేర్చుకోండి, మేము జాబ్లు ఇప్పిస్తాం, ఈ స్కిల్ ట్రెండింగ్ లో ఉంది నేర్చుకోండి, ఈ ఫీజు ఇంత, మీకు జాబ్ గ్యారంటీ అనేవి చెప్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ ఒక ఐడియా ఉండాలి. సార్, ఎలా వస్తుంది అవేర్నెస్? నీకు అవేర్నెస్ లేదు అంటే పక్కా నువ్వు మోసపోవటం ఖాయం. నువ్వు జాబ్ మార్కెట్ గురించి తెలుసుకోకుండా నువ్వు వచ్చి ఏదో స్కిల్, వాళ్ళు ఏదో చెప్పారని ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్కిల్ నేర్చుకున్నావా, డెఫినెట్లీ నీ దగ్గర డబ్బులు అయిపోతాయి. వాళ్ళు ఎంతో కొంత ఒక 1,00,000 రూపాయలు, 50,000, 25,000 కట్టించుకొని ఆ స్కిల్ నేర్పించి నీకు జాబ్ ఇప్పిస్తానని అడిషనల్ డబ్బులు తీసుకొని జాబ్ ఇప్పిస్తారు. ఒక 6 నెలల తర్వాత అది పోతుంది. అది కూడా వాళ్ళ ఇంటర్నల్ కంపెనీ అయి ఉండొచ్చు, లేదా అసలు జాబే ఇప్పించిన రోజు కూడా ఉంటుంది. సో ఇలాంటి మోసపోవద్దండి. అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో మీరు అవేర్నెస్ లేకుండా జాబ్ మార్కెట్లో కానీ జాబ్స్ కానీ మీరు వెళ్ళొద్దు. ఓకే సార్, మీరు చెప్పిందంతా బాగానే ఉంది, నాది బీటెక్ అయిపోయింది లేదా డిగ్రీ అయిపోయింది, బీటెక్ చదువుతున్నాను, డిగ్రీ చదువుతున్నాను, మరి నేను ఏం చేస్తే ఇప్పుడు నాకు జాబ్ గ్యారంటీ అంటారు? ఒకటే అండి, జాబ్ రావటానికి మీకు స్కిల్స్ అనేది ఉండాలి. ఏ స్కిల్స్ ఉంటే బాగుంటుంది సార్? గ్రాడ్యుయేషన్ విత్ స్కిల్స్, గ్రాడ్యుయేషన్ వితౌట్ స్కిల్స్. గ్రాడ్యుయేషన్ తో పాటు మీరు స్కిల్స్ నేర్చుకుంటే, ఏదైనా గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉండగా, బీటెక్ చదువుతూ ఉండగా, డిగ్రీ చదువుతూ ఉండగా స్కిల్స్ నేర్చుకుంటే ఎవరో మీకు జాబ్ గ్యారంటీ ఇవ్వటం కాదండి, మీరు గ్యారంటీగా నాకు జాబ్ వస్తుందని మీరు చెప్తారు. సార్, మన స్కిల్స్ లేకపోతే గ్యారంటీగా జాబ్ రాదని మీరు చెప్తారు. మీకే అనిపిస్తుంది నాకు గ్యారంటీగా జాబ్ రాదు అని. అందుకనే మీరు గ్రాడ్యుయేషన్ తో పాటు కూడా ఫోకస్ చేయాల్సినది ఏంటి అంటే స్కిల్స్. ఇది తెలియక చాలా మంది గ్రాడ్యుయేషన్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అల్టిమేట్ గా నువ్వు ఎందుకు చదువుకుంటున్నావు? ఈ చదువు అంతా మంచి జాబ్ తెచ్చుకోవడానికేగా.
మంచి జాబ్ తెచ్చుకోవాలంటే డిగ్రీ చదువుతంతో పాటు డిగ్రీ అనేది 10% నీకు హెల్ప్ అయ్యేది, 90% నీకు హెల్ప్ అయ్యేది స్కిల్స్. అంటే నువ్వు ఫోకస్ చేయాల్సిన జాబ్ రావాలంటే దేని మీద ఎక్కువ, స్కిల్స్ మీద. మంచి స్కిల్ చేయాలి. సో డిగ్రీతో పాటుగా కానీ, గ్రాడ్యుయేషన్ బీటెక్తో పాటుగా కానీ, ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత చాలా తక్కువ పీరియడ్లో, ఎందుకంటే నువ్వు ఎక్కువ టైం తీసుకున్నా నీ ఎవరైతే నీ జూనియర్స్ ఉంటారో వాళ్ళు పాస్ అవుట్ అయిపోయి విత్ స్కిల్స్తో నీ కాంపిటీషన్ వచ్చేస్తారు. సో దానివల్ల ఏమనిపిస్తుంది అంటే మనకి జాబ్ రాదేమో అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాను. కష్టమో నష్టమో స్కిల్స్ నేర్చుకో. ఎలా సార్ మాకు చాలా ఖర్చు అయింది కదా, మీరే చెప్తున్నారు కదా మోసం చేస్తారు జాబ్ మార్కెట్లో అని. ఒకటే నువ్వు స్కిల్స్ నేర్చుకున్నప్పుడు నువ్వు చూసుకోవాల్సింది ఏ స్కిల్ నేర్చుకోవాలి. సార్ నేను డిగ్రీ చదువుతూ ఉండగా ఇప్పుడు బీటెక్ చదువుతూ ఉన్నాను, మా డిగ్రీ అయిపోయింది, జాబ్ ట్రయల్స్లో ఉన్నాను, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, జాబ్ ట్రయల్స్లో ఉన్నాను, ఎలాంటి స్కిల్ నేర్చుకోవాలి. సార్ ఫస్ట్ నువ్వు ఏ స్కిల్ నేర్చుకున్నా జాబ్ గ్యారంటీ ఉండాలి ఆ స్కిల్కి. అండ్ ట్రెండింగ్లో ఉండాలి. ట్రెండింగ్లో ఉండడం అంటే ఏంటి సార్, ప్రజెంట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూఐ పాత్ తీసుకోండి, అంతా ఆటోమేషన్ అవుతుంది కాబట్టి ప్రతి క్లయింట్ నా కంపెనీని ఆటోమేషన్ చేయండి అని వస్తూ ఉంటారు. నువ్వేం చేయాలి, సో ఆ టూల్ నేర్చుకోవాలి. అప్పుడు కంపెనీ దగ్గర అది రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి జాబ్స్ వస్తాయి. నెక్స్ట్ ఓపెనింగ్స్ ఉండాలి దానికి, అంటే జాబ్స్ ఉండాలి. ఎక్కడ లింక్డ్ఇన్ కానీ, నౌకరీ కానీ ఇలాంటివన్నీ సెర్చ్ చేస్తే నీకు తెలుస్తుంది ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా అని. నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ గా ఉండాలి, అది ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. ప్రజెంట్ ఒక్కసారి బాగుంటుంది, 1 year తర్వాత దాంట్లోంచి జాబ్స్ తీసేస్తారంటే ఉండకూడదు అలాంటివి. సార్ మరి ఒక స్కిల్ నేర్చుకుంటే సరిపోతుందా? ఒక స్కిల్ నేర్చుకుంటే నీకు డౌట్ఫుల్ గానే చెప్తావు జాబ్ వస్తుందా రాదా అని. నా అడ్వైజ్ ఏంటంటే ట్రెండింగ్ లో ఉన్న కొన్ని స్కిల్స్ నేర్చుకోండి. సార్ అది కష్టమేమో, మీరు చిన్నప్పటి నుంచి చదివిన చదువు కంటే అది కష్టమే కాదు. ఇప్పుడు నేను కొన్ని స్కిల్స్ చెప్తాను, ఎవరైనా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు, అన్నీ నేర్చుకోవచ్చు. అన్నీ నేర్చుకోవాలంటే చాలా ఖర్చు అవుతుందేమో కదా సార్. నో, మా దగ్గర ఆ స్కిల్స్ మీద టాప్ ఎండ్ లో ఎంఎన్సి కంపెనీస్ లో పనిచేసే వాళ్ళు వచ్చి ఆ స్కిల్స్ ని నేర్పిస్తారండి. సో ఇదంతా మేము ఎందుకు చేస్తున్నామంటే ఏదో డబ్బులు సంపాదించాలని కాదు, జాబ్ మార్కెట్ ని మనం సౌత్ ఇండియన్స్, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు క్రాక్ చేయగలరు. స్కిల్స్ తోనే మేము వస్తాము, మా తెలుగు వాళ్ళ దగ్గర కూడా స్కిల్స్ ఉంటాయి, మీరు ఏ స్కిల్ అడగండి ఆ స్కిల్ నా దగ్గర ఉంటుంది అని నీట్ గా మనం ప్రూవ్ చేయగలం. సో అదొక్కటి చేస్తే చాలు. ఏ స్కిల్స్ సార్ మేము చేయగలని తక్కువ ఖర్చుతో. సో మొత్తం ఇప్పుడు నేను చెప్పే స్కిల్స్ అన్ని 25,000కి, 25 to 40,000కి మీకు వచ్చేస్తాయండి. మినిమం 25 మొత్తం వచ్చేస్తాయి. కొన్ని అక్కడ ఒకటి 2 ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అన్నిటికీ. సో అక్కడ కొంచెం ఆ 10,000 అనేది వేరీ అవుతుంది, మెటీరియల్స్ అవన్నీ కూడా. యూఐ పాత్ ని ఆల్రెడీ చెప్పినట్టుగా ఆటోమేషన్ కి సంబంధించింది. దీని మీద డీటెయిల్ వీడియో ఎవరైతే ఫ్యాకల్టీ చెప్తారో, నేను కొన్ని చెప్తానండి, కొన్ని టూల్స్, కొన్ని ఆ పర్టికులర్ ఎవరైతే ఆ టూల్ మీద అడ్వాన్స్డ్ గా వర్క్ చేస్తున్నారో ఎంఎన్సీలో వాళ్ళు వచ్చి చెప్తారు క్లాసెస్. యుఐ పాత్ ఆటోమేషన్ టు R2R, దీని మీద వర్క్ చేసే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మీకు. రికార్డ్ టు రిపోర్ట్ అంటారు దాన్ని. పవర్ బిఐ అడ్వాన్స్డ్ అండ్ ఎస్క్యూఎల్ అడ్వాన్స్డ్, ఎస్ఏపి అండ్ యుఎస్ టాక్సేషన్ ఇప్పుడు మధ్య బాగా ట్రెండింగ్ గా ఉంది. యుఎస్ఏ అకౌంటింగ్ అండ్ ఫండ్ అకౌంటింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. సార్ ఇవన్నీ కామర్సా, ఐటీయా? ఐటీ, నాన్ ఐటీ ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అండి. కోడింగ్ స్కిల్స్ అవసరం లేదు, ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ డూ దిస్. బీటెక్ వాళ్ళు కూడా చేయొచ్చు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ఎంఐఎస్ రిపోర్టింగ్, ఆస్ట్రేలియా అకౌంటింగ్, ఐఎఫ్ఆర్ఎస్, సర్వీస్ నౌ బ్యాంకింగ్ అండ్ బ్యాంకింగ్ కేవైసీ అండ్ ఏఎంఎల్, ఇవన్నీ కూడా ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. సార్ ఇప్పుడు మరి ఈ ఈ పర్టికులర్ స్కిల్స్ అన్ని నేర్చుకుని వెళ్తే ఇప్పుడు ఎవరో నీకు గ్యారంటీ ఇవ్వటం కాదు జాబ్ గ్యారంటీ. సో ఎవరో నీకు గ్యారంటీ ఇవ్వటం కాదు సార్, నువ్వు వేరే వాళ్ళకి గ్యారంటీగా నాకు జాబ్ వస్తుందని చెప్పగలవు. ఇదిగో ఈ పర్టికులర్ కంపెనీస్ ఆ స్కిల్స్ అని నేర్చుకుంటే ఈ కంపెనీస్ నీకు గ్యారంటీగా జాబ్ ఇస్తారు. వీటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కొంచెం ఉంటాయి. సో మన స్కిల్స్ అన్ని కాదు, వాటిలో ఒక 5-6 నేర్చుకో చాలు. మేమైతే నువ్వు కట్టిన 25,000కి అవన్నీ నేర్పిస్తాం. బట్ అన్నీ నేర్చుకోవాలంటే టైం టేకింగ్ కదా. ఒక 5-6 నేర్చుకో, మేము మీ ప్రొఫైల్ని బట్టి, నీ నాలెడ్జ్ని బట్టి మేము సెలెక్ట్ చేసి చెప్తాం ఇవి నేర్చుకోండి అని. అవి నేర్చుకోండి, అవన్నీ ట్రెండింగ్లో ఉన్నవే. చక్కగా మేము ఇంటర్వ్యూస్ కూడా షెడ్యూల్ చేస్తాం, ఇవన్నీ కూడా చూసుకుంటాం. సో జాబ్ ఎందుకు రాదు అని మీరు అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఒకటే చెప్తున్నా అండి,
జాబ్ గ్యారంటీ ఎవరో మీకు ఇవ్వటం కాదు, మీరు ఖచ్చితంగా చెప్పాలి, మీరు చెప్పాలి నాకు జాబ్ గ్యారంటీగా వస్తుందని. ఆ రోజు ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఆ స్కిల్స్ అన్ని నేర్చుకున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. నేను ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానో మీరు అంతే కాన్ఫిడెంట్గా నాకు జాబ్ వస్తుందని మీరు గ్యారంటీ ఇవ్వాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నిక్ ఆర్ స్కిల్ గురించి, ఆ టూల్స్ గురించి సపరేట్ వీడియోస్ చేశారండి. సో అది కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఇదే ప్లేలిస్ట్లో ఉంటాయి, ప్రతిదీ చూడండి. డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిగ్రీ చదువుతూ ఉండగా, బీటెక్ చదువుతూ ఉండగానే ఈ స్కిల్స్ చేస్తే చాలా అడ్వాంటేజ్ అండి. సో అది ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జాబ్ అప్డేట్స్ అండ్ కెరియర్ అప్డేట్స్ గురించి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని డీటెయిల్స్కి ఈ పర్టికులర్ స్కిల్స్ గురించి, కోర్స్ డీటెయిల్స్ గురించి కింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్స్కి కాల్ చేయండి. సో ఇది ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.